అందరికీ నమస్కారం అండి. భారీ అగ్ని ప్రమాదం 13 మంది కనుమూత. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో పూర్తిగా చూడట్లేదు. అందుకని మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థం అవ్వట్ల. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్ 35 అంతస్తుల హౌసింగ్ కాంప్లెక్స్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే 9 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన హౌసింగ్ కాంప్లెక్స్‌లోని వందలాది మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. అయితే భవనం వెలుపలి భాగంలో పునరుద్ధరణ పనుల సమయంలో ఏర్పాటు చేసిన వెదరు స్కాఫోల్డింగ్ కారణంగా మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. అయితే ఈ చెక్క వెదురు నిర్మాణం మంటలనుపై అంతస్తులకు తీసుకెళ్లింది. అయితే అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలు, క్రెయిన్లను ఉపయోగించి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే ఆ నివాస సముదాయంలో సుమారు 2000 ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దాదాపు 4800 మంది నివసిస్తున్నారు ఆ భవనంలో. భవనంపై అంతస్తుల నుండి నల్లటి పొగ దట్టంగా ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది కిటికీల నుండి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ వేడుకుంటున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ భవనంలో ఎక్కువగా వృద్ధులు కనిపిస్తున్నారు. వీరిలో చాలామంది నడవలేకపోతున్నారు. పై అంతస్తులలో మంటలు వేగంగా వ్యాపించాయి. దీని వలన తప్పించుకోవడం కష్టంగా మారింది. ఇదంతా కూడా థాయిలాండ్‌లో జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.